ఎన్నికల వేళ దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య మరోసారి తెర మీదకి వచ్చింది. సరిగ్గా అంటే 5 ఏళ్ల క్రితం 2019 ఎన్నికలకి ముందు వివేకానందరెడ్డి హత్య జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. వివేకానందరెడ్డి హత్య జరిగి 5 ఏళ్లు పూర్తి కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు నిందితులను గుర్తించలేకపోయారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సొంత కుటుంబ సభ్యులే ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిల మీద వివేకానందరెడ్డి కూతురు సునీత ఇప్పటికే అనుమానం వ్యక్తం చేస్తూ సిబిఐకి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈ కేసులో భాగస్వామి అని వైఎస్ సునీత ఆరోపిస్తున్నారు. వివేకానందరెడ్డి కూతురు సునీత వైఎస్ షర్మిల సైతం కడప ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అయితే వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు అవినాష్ రెడ్డేనని, ఆయన్ని సీఎం జగన్ కాపాడుతున్నారంటూ సునీత, వైఎస్ షర్మిల ఎప్పటికప్పుడు షాకింగ్ కామెంట్లు చేస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. వైఎస్ షర్మిల కూడా దీని గురించి రీసెంట్గా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయొద్దని సునీత, షర్మిల రోడ్డెక్కి మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. పోలింగ్కి మరో 2 రోజుల సమయం మాత్రమే ఉండడంతో సునీత విమర్శల దాడి ఉధృతం చేశారు. తాజాగా సునీత సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య భారతి మీద విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే వైఎస్ భారతి మీద వైఎస్ సునీత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఎవరైనా హత్య చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. షర్మిలని లేదా తనని భారతి చంపేస్తారని, నరికేస్తారని అన్నారు. భారతి సింగిల్ ప్లేయర్ లాగా ఉండాలనుకుంటున్నారని, అలా చేయాలి అంటే తనని షర్మిల్ని చంపేయడం ఒక్కటే మార్గం కాబట్టి తనని చంపేస్తారు అంటూ వైఎస్ సునీత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వివేకాన్ని, జగన్ని ఎదిరించి మాట్లాడే సత్తా కాబట్టే హత్య చేశారని చెప్పారు. ప్రస్తుతం సునీత చేసినటువంటి కామెంట్స్ రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి వ్యాఖ్యలకి దారితీస్తున్నాయి. అయితే వైఎస్ భారతి మీద ఆమె చేసినటువంటి వ్యాఖ్యల మీద వైసీపీ మండిపడుతోంది. వైఎస్ సునీత ఏం మాట్లాడుతున్నారు అంటూ కూడా సీరియస్ అవుతోంది వైసీపీ. మరోపక్క వైఎస్ భారతి ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ సునీత యొక్క మాటలకి ఖచ్చితమైనటువంటి కౌంటర్స్ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నట్టుగా తెలుస్తోంది. పులివెందుల్లో సింగిల్ ప్లేయర్గా ఉండడం తనకి అవసరం లేదని, పులివెందులకి తన భర్తే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను ఏ రకంగా సింగిల్ ప్లేయర్గా ఉండాలనుకుంటానని ఆమె నేరుగా సునీతను ప్రశ్నించబోతున్నారని తెలుస్తోంది. ఏపీ ప్రజలకి సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ రకమైనటువంటి ఫ్యామిలీ యుద్ధం జరగబోతోందని చెప్తున్నారు.